అందరికీ నమస్తే అండి. కాసేపు రాజకీయాలను, ఈ నాయకులను, పార్టీలను పక్కన పెడితే అసలు విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాల్సింది ఎవరు? అధికారంలో ఉన్నవాళ్ళే కదా. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం. సో గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని నీరుగార్చారు. ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొనలేదు. సో కేంద్ర ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించారు, ప్రైవేటీకరణకు వెళ్ళేలాగా వెనుక నుంచి ప్రోత్సహించారు అని రకరకాల వాదనలు వచ్చాయి. గత 5 ఏళ్లలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి మద్దతు పలికింది తెలుగుదేశం అండ్ జనసేన వాళ్ళు. నేరుగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సపోర్ట్ చేశారు. టీడీపీ నాయకులు, ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గారు, టీడీపీ నాయకులు వెళ్ళి సపోర్ట్ చేశారు. సో వీళ్ళకి అక్కడ సమస్య ఏంటో తెలుసు, దానికి సొల్యూషన్ కూడా ఏంటో తెలుసు. ఇప్పుడున్న సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి. మరి అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటింది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఏమైనా స్పష్టమైన చర్యలు తీసుకున్నారా? హామీ కాదు, చర్యలు తీసుకున్నారా అంటే లేదు. ఏదో సమ్ పొలిటికల్ డ్రామా ఏదో నడుస్తుంది. దాన్ని కావాలని నష్టాల్లోకి నెట్టేసే ఉద్దేశం జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అది ప్రైవేటీకరణ చేసేయాలి అని ఉంటే ఎవరు కాదనలేరు, ఎవరూ దానికి అడ్డు చెప్పలేరు. చెప్పే ఉద్దేశం ఉన్న కేంద్రంతో ఫైట్ చేయాలి, కేంద్రంతో విభేదించాలి. అంత సీన్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో లేదు కాబట్టి డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేయాలి. ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు ఇవన్నీ ఉండకూడదు. ఎందుకో ఇప్పుడు ఈ విశాఖ స్టీల్ వ్యవహారంలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు ఖచ్చితంగా అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు అక్కడ బొగ్గు నిల్వలు లేవు, ముడిసరుకు నిల్వలు లేవు. రోజుకు 20,000 టన్నులు ఉత్పత్తి చేయాల్సిన సంస్థ ఇప్పుడు 10,000 టన్నులు కూడా ఉత్పత్తి చేసే పరిస్థితి లేదు. కనీసం అక్కడ మినిమం ఒక 20,000 టన్నులో, 10,000 టన్నులో, 5,000 టన్నులో బొగ్గు నిల్వలు ఉండాల్సింది ఇప్పుడు లేవు. ఒక రోజుకు సరిపడా ఉంటున్నాయంట, వెళ్ళిపోతున్నాయంట, ఒక్కో రోజు పూర్తిగా ఆపేస్తున్నారంట. మొత్తం ఆ పరిశ్రమలో 3 పార్ట్లు ఉంటాయి. అదేంటంటే బ్లాస్ట్ ఫర్నిష్ అని 1, 2, 3 అని 3 ఉంటాయి. బిఎఫ్ 1, 2, 3 వాటిలో ఆల్రెడీ ఒకటి ఎప్పటి నుంచో పనిచేయట్లేదు, రెండోది కొంతకాలంగా ఆపేశారు. ఇప్పుడు మూడో దానికి సరిపడా నిల్వలు ఉన్నాయి, అవి కూడా అయిపోయినాయి, అది కూడా ఆపేస్తారు. అది కూడా ఆపేస్తే ఇక్కడ ఈ పరిశ్రమ రన్నింగ్ ఆపేస్తే అక్కడ ప్రమాదకరమైన విషవాయువులు వెలువడతాయి. అది కూడా ఒక రకంగా ప్రమాదమే. అంటే ఏ రకంగా చూసినా విశాఖ ఉక్కు భవిష్యత్తు అయితే ఇప్పుడప్పుడే కనిపించట్లేదు. కేవలం ముడిసరుకు అందించలేకపోతున్నారు. దానికి కావాల్సిన ముడిసరుకు ఆల్రెడీ సెయిల్ నుంచి లేదంటే ఎన్టీపీసీ నుంచి దానికి కావాల్సిన బొగ్గు వచ్చినప్పటికీ పోర్టుల్లో ఉంది, గంగవరం పోర్టులో ఉందంట, అలాగే ఈ పోర్టుల్లో ఉంది. ఆ ఉన్న పోర్టు నుంచి తెచ్చుకోవడానికి వాళ్ళకి కోర్ట్ అటాచ్మెంట్లో ఉన్నాయి కొంత అమౌంట్. సో దాన్ని వాళ్ళకి చెల్లించి వాళ్ళకి క్లియర్ చేసి తీసుకురావాలి. మొన్న మధ్య గత నెలలో కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వచ్చి మేము ఉక్కుని ప్రైవేటీకరించము, దీన్ని ఆదుకుంటాము, కాపాడతామని పొలిటికల్గా కొన్ని కబుర్లు చెప్పేసి వెళ్ళారు. అలాగే ఆయన ఆ కంపెనీలకు కూడా చెప్పారు, అమౌంట్తో సంబంధం లేకుండా మీరు వీళ్ళకి ఆ బొగ్గు ఇచ్చేయండి, ముడిసరికి ఇవ్వండి, క్లియర్ చేయండి అని చెప్పారు. ఈ కోర్టు అటాచ్మెంట్లు, కోర్టు కేసులు అమౌంట్తో సంబంధం లేకుండా మీరు ఇవ్వండి, వీళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకుంటారు, ఈ బకాయిలు ఇస్తారని చెప్పేసి వెళ్ళారు. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినా సరే ఆ పోర్టుల్లోనే నిల్వంది తప్ప ఈ దీనికి రాలేదు, ముడిసరుకు అనేది రాలేదు. రాకపోవడం వల్ల ఇప్పుడు దాదాపుగా ఆగిపోయినట్టే, ప్రొడక్షన్ ఆగిపోయిందంటే ఈ వేలాది కార్మికులు రోడ్డున పడినట్టు. ఆల్రెడీ ఎప్పటి నుంచో రోడ్డున పడ్డారు. గత 1280 రోజుల నుంచి కూడా ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా సొల్యూషన్ లేదు. ఇప్పుడు నా కథ ఆల్మోస్ట్ కంచికి వెళ్ళిపోయినట్టే. పోర్టుల్లో 2.25 లక్షల టన్నుల బొగ్గు ఉన్నప్పటికీ అది దీనికోసమే అని వచ్చినప్పటికీ కోర్టు అటాచ్మెంట్ల కారణంగా, నిధుల సమస్య కారణంగా రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకుంటే, తాత్కాలిక సర్దుబాట్లు ఏమైనా చేస్తే, లేదా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు కనుక ఈ సెయిల్కో ఎన్టీపీసీకో గ్యారంటీ ఇవ్వగలిగితే పూర్తిగా ఆ బొగ్గంతా కూడా, ఆ ముడిసరుకంతా కూడా దీనికి స్టీల్ ప్లాంట్కి వెళ్తే వీళ్ళు ప్రొడక్షన్ స్పీడ్ అవుద్ది. ప్రొడక్షన్ ఎప్పుడైతే స్పీడ్ అవుద్దో ఆటోమేటిక్గా ఎంతో కొంత లాభాల్లోకి వెళ్ళడమో, దీనికి డబ్బులు రావడమో, ఈ ట్రాన్సాక్షన్స్ జరగడమో జరుగుతాయి. వీళ్ళు ఇవ్వట్లేదు.
వీళ్ళకి చెప్తున్నా వీళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి అక్కడ ప్రొడక్షన్ జరగట్లేదు కాబట్టి నష్టాల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అమ్మేస్తారు. సో ఇక్కడ చీమ ఎందుకు కుట్టావంటే ఇలా వెనక్కి వెళ్ళి ఒక కథ చెప్తుంది కదా, అలాగే ఈ పరిశ్రమ ఎందుకు నష్టాల్లో ఉన్నావంటే ఉత్పత్తి జరగట్లేదు. ఉత్పత్తి ఎందుకు జరగట్లేదంటే ముడి సరుకు ఎందుకు రావట్లేదంటే వాళ్ళు ఇవ్వట్లేదు. ఈ ట్రాన్సాక్షన్స్ ఆపేస్తున్నారు. ఈ ట్రాన్సాక్షన్స్ ఆగడం వెనకే కొన్ని పెద్ద తలకాయలు ఉన్నాయన్నమాట. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాటలే తప్ప చేతల్లో చూపించడం లేదు. సో స్ట్రైట్గా పాయింట్ చెప్పుకోవాలంటే పొలిటికల్గా ఏదో పెద్ద తలకాయలో, కార్పొరేట్గా ఎవరో పెద్ద తలకాయలో దీన్ని మొత్తాన్ని ఆపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ఇక్కడతో కథను ముగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ గట్టిగా మాట్లాడడం లేదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి పల్లా శ్రీనివాసరావు గారు ఆ ప్రాంతం వాసి అయి ఉండి ఆయన కూడా ఈ విషయంలో పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు. గతంలో ఇదే వ్యక్తి అక్కడ నిరాహార దీక్షలు అవన్నీ చేశారు. ఇప్పుడు ఆయన మాట్లాడడం లేదు. సో ఏదో జరుగుతుంది ఇంటర్నల్గా. అయితే డొంక తిరుగుడు వ్యవహారాలు నడిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే యాక్చువల్లీ తలుచుకుంటే ఎంతండి ఏమండి, దానికి ఉన్న ఆస్తులు, విశాఖ ఉక్కు పరిశ్రమకు విపరీతంగా ఆస్తులు ఉన్నాయి. ఒక 5,000 కోట్లు నిధులు సమీకరించలేరా? ఒక 5,000 కోట్లు ఫండింగ్ తీసుకొచ్చి ముడిసరుకు తీసుకురాలేరా? తీసుకొచ్చి దాన్ని రన్నింగ్లో పెట్టలేరా? కానీ ప్రయత్నాలు చేయట్లేదు. ఆ ప్రయత్నాలు చేయకుండానే ఎవరో అడ్డుతున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మధ్య బయటకు వచ్చింది. ఇప్పుడు దీనికి ముడిసరుకు కోసము ఎక్కడికెక్కడికో వెళ్ళక్కర్లా, ఎన్టీపీసీ నుంచో సెయిల్ నుంచో అక్కర్లా. చింతలపూడిలో, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయంట. ఎన్టీపీసీ తరహాలోనే, సింగరేణి తరహాలోనే చింతలపూడిలో కూడా లోపల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయంట. యాక్చువల్లీ అది పరిశోధనలు గతంలోనే చేసి 2017లోనే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత దాని మీద కదలిక లేదు. ఎవరికి దాన్ని అప్పచెప్పలేదు. నిక్షేపాలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాల. నిజంగా విశాఖ ఉక్కు పరిశ్రమను పూర్తి స్థాయిలో కాపాడాలంటే ఈ బొగ్గు నిక్షేపాలను కూడా వాడుకోవచ్చు. లేదా నాకు తెలిసి కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అది ఇది కలిపి ఇక్కడ తవ్వుకో, అక్కడ దాన్ని నడిపించుకో అని చెప్పి మొత్తం కలిపి ఏ అదాని లాంటి పెద్ద వ్యక్తికి ఇచ్చేస్తారేమో. ఇక్కడ వాడే తవ్వుకుంటాడు, అక్కడ వాడే స్టీల్ తయారు చేసుకొని వాడే అమ్ముకుంటాడు. మేబీ అదే జరుగుద్దేమో. అప్పుడు వరకు ముడిసరుకు లేదు అంటారు. ఆ తర్వాత ఏదో పెద్ద తలకాయ వచ్చిన తర్వాత ముడిసరుకు ఇక్కడే ఉంటుంది, ఆ కంపెనీ అక్కడే ఉంటుంది. ఇక్కడ తవ్వుకుంటాడు, అక్కడ అమ్ముకుంటాడు, అక్కడ తయారు చేసుకుంటాడు, అక్కడ అమ్ముకుంటాడు, లాభం గడిస్తాడు. ఇదిగో కొన్ని సంవత్సరాల్లోనే కోటీశ్వరుడు అయిపోతాడు. అంబానీ, అదాని స్థాయిలో పెద్దోడు ఎవడో తయారవుతాడు, పెద్ద శక్తి. లేదంటే వాళ్ళకే ఇస్తారు. ఏదైనా సాధ్యమే. వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడున్నా అన్నీ దొరుకుతాయి అన్నట్టు. థ్యాంక్ యూ.